మోడీ అమిత్ షాలకైతే ఒక పెద్ద పరీక్ష ఉంది. అదేంటంటే అవినీతిని నిరోధిస్తున్నాం అని చెప్తున్నారు. అవినీతి నిరోధం పేరుతో అనేక మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో ఎక్కువగా ఏంటి, అందరూ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చేటప్పటికి నేషనల్ హెరాల్డ్ కేసు దగ్గర నుంచి, అట్లాగే చిదంబరం కావచ్చు, కార్తీ చిదంబరం కావచ్చు, లేకపోతే కనుక కవిత కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరూ. కాకపోతే ఇప్పుడు అసలు పరీక్ష ఏంటంటే ఇంకా 5 ఏళ్ళు ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి కేసులు తేల్చాలి కోర్టుల్లో. 10 ఏళ్ళైనా ఎవరికి శిక్ష పడాల. అందులో కొంతమంది బెయిల్ మీద, అందరూ బెయిల్ మీదనే బయటకు వచ్చేసారు. ఆ కేసులు తేల్చట్లేదు. అవసరమైతే ప్రత్యేక న్యాయస్థానాలు పెట్టాలా, అలాగే తమ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి శిక్షణ వేయించాలి. లేకపోతే నిర్దోషులుగా వదిలిపెడితేనేమో అన్యాయంగా కేసు పెట్టారని అవుతుంది, శిక్షింపజేస్తేనేమో ఏమవుతుందన్న భయం. ఒకప్పుడు ఇందిరాగాంధీని అట్లాగే కోర్టు శిక్షిస్తేనే, కానీ జనం మాత్రం ఆ రోజున జనతా పార్టీని శిక్షించారు. అలాంటి భయం ఈటెట్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది ముందున్నటువంటి, లేకపోతే విక్టిమ్ కార్డ్ వాళ్ళందరినీ అన్యాయంగా ఇరికించారన్నటువంటి జనంలోకి వెళ్తే భారతీయ జనతా పార్టీకి పెద్ద దెబ్బ.